హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం బాట పట్టిండు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇరిగేషన్ మినిస్టర్, అంతా అధికారులు, ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులు. దాంట్లో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పోలవరాన్ని నిర్మిస్తామని చెప్తుండు. మొన్నదాకా 45.72 మీటర్లు, అట్లాంటిది ఏమీ లేదు, తగ్గేలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. కేంద్ర క్యాబినెట్లో ఆ పోలవరాన్ని ఎత్తును తగ్గిస్తున్నట్టు, పోలవరం కెపాసిటీని తగ్గిస్తున్నట్టు చెప్పారు. 196 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేది గతంలో, దాన్ని 115 టీఎంసీలకు తగ్గించారు. ఎత్తు కూడా 45.72 ఉంటే 41.15 మీటర్లకే తగ్గించారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి పేపర్, టీవీలలో. కానీ ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక, తెలుగుదేశం పార్టీ లేదు లేదు అట్లాంటిది ఏం లేదు, తగ్గించలేదు, అదంతా అబద్ధం, ఫేక్ న్యూస్ అన్నారు. ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటితోనే చెప్పిండు. ఏమని? ప్రస్తుతానికి 41.15 మీటర్ల ఎత్తుకే మేము పోలవరాన్ని నిర్మిస్తాం, అది కూడా 2026 అక్టోబర్ కల్లా పూర్తి కావాలన్నాడు. మరి ప్రస్తుతానికంటే వాయిదాల పద్ధతి ఉంటుందా ప్రాజెక్టు కట్టేది? వాయిదాల పద్ధతి ఉంటుంది. ఫస్ట్ వాయిదాలు ఎంత ఎత్తు, 2 వాయిదాలు ఎంత ఎత్తు అని, ఎత్తు అనేది ఒకటే ఉంటుంది. మరి ఎత్తు ఏదో క్లారిటీ వచ్చాకనే మొదలు పెడితే పోద్ది కదా. మరి మీరు ఇవాళ 41.15కి కేంద్రం చెప్పింది కాబట్టి ఒప్పుకొని కట్టారనుకో, రేపు వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు, ఎవరు బాధ్యులు? అదేమంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం అంటాడు. అది జగన్మోహన్ రెడ్డి పాపమా, చంద్రబాబు నాయుడు గారి పాపమా, నరేంద్ర మోడీ పాపం పక్కన పెడితే, ఇది మొత్తానికైతే ప్రజలకు కదా నష్టం జరిగేది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరానికి సంబంధించి ఎత్తు తగ్గితే, దాని స్టోరేజ్ కెపాసిటీ తగ్గితే ఎవరికి నష్టం? పాపం ఎవరిదైనా కావచ్చు, పాపం పుణ్యాలు కాదు ఇక్కడ కావాల్సింది. ఫలితం ఎవరికి వస్తుంది? ఫలితం ఎవరు నష్టపోతారు ఫలితం రాకపోతే? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు, అది జీవనాడి కాబట్టి. ఇలా కేంద్రం ఆయన ఒక మాట కూడా చెప్తుండు, పోలవరం ప్రాజెక్టు పునరావాస పనులు ప్రస్తుతానికైతే 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. డయాఫ్రమ్ వాల్ వద్ద ఇసుక గ్రౌంటింగు, కాపర్ డ్యాములను పరిశీలించారు. తర్వాత పోలవరం కార్యాలయంలో అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించి పనులపై వివరాలు అడిగి తెలుసుకుంటాట. అనంతరం మీడియా ప్రజలతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఇచ్చిన లేఖ ఆధారంగా, గత ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ ఇచ్చిందట. ఆ లేఖ ఆధారంగానే 41.15 మీటర్లకి తగ్గించారంటున్నాడు. మరి లేఖను తెప్పించవచ్చు కదా. మరి కేంద్రం అంటే ఆకాశంలో ఉందా, చంద్రమండలంలో ఉంది? కేంద్ర ప్రభుత్వం మీరేనా అందులో? మీ మంత్రులే 2 ఉండరుగా, మీ ఎంపీలు 2 మంత్రులు ఉండే, మీరు భాగస్వామి, అందులో ప్రధాన భాగస్వామి. ప్రధానమంత్రి పక్కనే కూర్చుంటారు కుర్చీ వేసుకొని. అట్లాంటిది ఇప్పుడు ఆ లేఖను చింపడేసి కొత్త లేఖ ఇస్తే లేదు లేదు మేము ఒప్పుకోవట్లేదు, అది జగన్మోహన్ రెడ్డి పాపమే, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోండు, కానీ నేను ఒప్పుకోను, 45.72 మీటర్లు అయితే ఒప్పుకుంటా అని చెప్పి కేంద్రం ఎవరు? మీరే కదా కేంద్రం. కాబట్టి అది చేయకుండా గత ప్రభుత్వం ఇచ్చిన లేఖ ఆధారంగానే అంటుండు. అరే ఏమో, గత ప్రభుత్వం ఇచ్చిన లేఖ ఆధారంగానే సెక్యూ ఒప్పందాలు జరుగుతాయి, దాన్ని రద్దు చేయలేరు. గత ప్రభుత్వ ఆధారంలో ఎత్తు తగ్గిస్తారు, దాన్ని రద్దు చేయలేరు. మరి దేనికి మీరు ఎన్డీఏ కూటమిలో ఉండి? ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామి పక్షం, ఏపీకి ఏదో లాభం జరిగిద్దంటే ఒక లేఖనే వెనక్కి తీసుకోలేకపోతే ఏం లాభం జరిగింది? రాజధానికి ఒక రూపాయి రాలే, పోలవరానికి రూపాయి రాలే, తేలేకపోయారు. సరే అది డబ్బులు కాబట్టి తేలేకపోయారు, లేఖను కూడా వెనక్కి తీసుకోలేదు ఎట్లా? మరి ఏం ప్రభుత్వం, ఏం కథ? మీరు ఏం లాభం అడుగుతున్నట్టు? మీరు ఏం మద్దతు ఇస్తే ఏం ఫలితం వచ్చినట్టు ఏపీ ప్రజలకి? 17 మంది ఎంపీలను మీ పార్టీకి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ 17 తీసిపోయి ఆడ నరేంద్ర మోడీకి అప్పచెప్పినందుకు ఆ గెటరో కనీసం వెనక్కి తీసుకునేదంతా చిన్న పనులు కదా. అది కూడా తీసుకోలేని పరిస్థితిలో ప్రస్తుతానికైతే 41.15 తర్వాత చూద్దాం, నేను అడుగుతా, పర్మిషన్ తీసుకుంటా అంటే ఆడవుతుంది ఆ పర్మిషను? ఇక కడతారు, అయిపోయాయి. వన్స్ కమిట్ అయి కడితే ఇంకా దానికి వాయిదాల పత్రాలు ఉండవు. మళ్ళీ ఇక మీరు కడతారు కదా, దానికి కంటిన్యూ కానివ్వండి అంటారు. ఇంకో ఇదే తప్పిదం 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేసిండు. పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం వాళ్ళు కేంద్రమే నిర్మించి ఇవ్వాలి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం అది జాతీయ ప్రాజెక్టుగా కన్వర్ట్ చేసి మేమే నిర్మిస్తామంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2016 వరకు 2 సంవత్సరాలు తాత్సారం చేసిండు. లేదు మేమే నిర్మిస్తామని కరస్పాండెన్స్ వాళ్ళతోని. అప్పుడు కూడా భాగస్వామి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. లేదు నేనే గట్టిస్తా అని చెవులో జోరి లెక్క కేంద్ర ప్రభుత్వంతో రోజు మొత్తుకోండు. ఈ అమ్మ ఇదంతా గొడవ ఎందుకని వాళ్ళు ఇచ్చేశారు. నువ్వు ఏడన దావురా నాయనా, నువ్వు కట్టుకోపో, మీకు ఏమైనా కావాలంటే సహకారం, అనుమతులు ఆ ప్రాజెక్టు డబ్బులు ఏమైనా ఇస్తాం కానీ
అని చెప్పి వదిలేశారు. ఏం కట్టిండు? 16 నుంచి 19 వరకు 3 సంవత్సరాలు గవర్నమెంట్లో అది ఒక అడుగు ముందుకు పోవాలి. ఒక డయాఫ్రామ్ వాల్ కడితే అది గొట్టపోయింది, గాలికే పోయింది ఉట్టినే. మళ్ళీ ఇవాళ 2 సంవత్సరాల్లో పూర్తి అయిద్ది అంటాడు. అయ్యాల 5 సంవత్సరాలు కాలేదు కానీ ఇవాళ 2 సంవత్సరాలు అయిద్దట. మరి 2 సంవత్సరాల్లో అయ్యాల 5 సంవత్సరాల్లో కాని ప్రాజెక్ట్ ఇవాళ 2 సంవత్సరాల్లో అయిద్దా అంటే డయాఫ్రామ్ వాల్ కథ అయిద్దా? అప్పుడు కొట్టపోయినట్టు చేయకండి. ఇంకో 2 ఏళ్ళు పట్టినా పర్లేదు కానీ కొట్టపోయేటట్టు చేయమాకండి. ఆ ఎత్తు కూడా తగ్గిమాకండి. అయ్యాల అదే చేసిండు. 14 నుంచి 19 మధ్యలో వాళ్ళు కడతనట్టు కట్టనిస్తే అయిపోయేది. ఇప్పటికీ కట్టనేలే. కట్టనేపోయేటాలకు అది ఇవాళ కూడా పడవబడింది. మళ్ళీ ఇవాళ ఏమంటుండు? ప్రస్తుతానికి ఇట్లా కానిద్దాం తర్వాత సంగతి అని ప్రస్తుతానికనే అది నువ్వు మళ్ళీ దాన్ని 41.12 మీటర్లకే ఎత్తు తగ్గిస్తావు. దాన్ని మళ్ళీ మీరు 196 టీఎంసీల నుంచి 115 తగ్గిస్తారు. అది ఉన్నా లేకపోయినా ఒకటే అయింది. అప్పుడు జీవనాడి కాదు, మన్ను కాదు. దానికి ముద్దు పేరు ఏం పెట్టినాడు? గత ప్రభుత్వం ఇచ్చిన లేఖ ఆధారంగానే. గత ప్రభుత్వం ఇచ్చిన ఒక లేఖని గుంజరాలేకపోతే అక్కడ నుంచి కేంద్రం నుంచి మరి దేనికి మీరు మద్దతిస్తారనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. అది చెప్పాలా. కాబట్టి ఆ క్లారిటీగా ఎత్తు స్టోరేజు ఎంత అనేది తెలిసిన తర్వాత పెడితే మంచిది. మనం మీరు ఇవాళ మళ్ళా దాన్ని ఏదో షో చేసి మొత్తం ముందుకు పోయిన తర్వాత ఇక ఇయ్యట్లేదు వాళ్ళు కేంద్రం ఇదే ఖాయం చేసుకోంది, ఇది జగన్మోహన్ రెడ్డి పాపమని జగన్మోహన్ రెడ్డి మీద ఇంకోళ్ళ మీద నెపం ఎత్తే ప్రజలకు లాభం జరగదు. మీరందరూ బాగానే ఉంటారు రాజకీయ నాయకులు. అది కొన్ని దశాబ్దాలు కొన్ని శతాబ్దాలు ఉండే ప్రాజెక్టు. ఈ రాష్ట్ర గతిని మార్చే ప్రాజెక్ట్ అది. దానికి చేసేటప్పుడు 1 సంవత్సరం లేట్ అయినా పర్లేదు కానీ ఇప్పుడు మీరు చేసిన భాగ్యం వలన ఇన్ని సంవత్సరాలు లేట్ అయింది. కేంద్రం నిర్మిస్తే ఇప్పుడు అయిపోయింది జాతీయ ప్రాజెక్టు. ఈసారి ఆ స్టోరేజ్ ఏందో ఆ మీటర్లో ఎత్తేందో తెలుసుకున్నాకనే పోండి. ముంపుపై మళ్ళీ సర్వే లేదట. జనవరి 2 నుంచి డయాఫ్రామ్ వాల్ పనులు భూసేకరణ కట్ట సమర్థవంతమైన అధికారిని పెడతారట. అంటే ప్రజల భూములు గుంజుకోవడానికి మంచి ఆఫీసర్ని పెడతారట. ప్రజలకు పరిపాలన చేయడానికి కాదు, ప్రజల భూములు ఏడాడని గుంజుకోవడానికి మంచివాడిని పెడతారట. అది ఒక వార్త. నాడు అంబేద్కర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన వాళ్ళే నేడు శుద్ధులు చెప్తున్నారని రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసిండట. అప్పట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని, గాంధీ, నెహ్రూ విగ్రహాలని ఇది స్వాతంత్రం తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ రోజు వీళ్ళు ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేశారట, దహనం చేశారు. ఎందుకంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమలైన దానికి రోజు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ దిష్టిబొమ్మలు దహనం చేశారు. వాళ్ళే ఇవాళ వచ్చి పార్లమెంట్లో భారత రాజ్యాంగం గురించి గంటలు లెక్చర్ ఇస్తారని మల్లికార్జున ఖర్గే చెప్తుండు. ఇది ఒక వార్త. అయితే నిన్న లోక్సభకు పాలస్తీనా బ్యాగ్తో ప్రియాంక గాంధీ వచ్చిందట. అది ఒక ట్రోల్ అవుతుంది బాగా. పాలస్తీనా బ్యాగ్ వేసుకొని వచ్చింది సంకల. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సోమవారం పార్లమెంటు సమావేశాలకు పాలస్తీనా అని రాసి ఉన్న ఒక ప్రత్యేక బ్యాగ్తో హాజరయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ చర్యను వ్యతిరేకిస్తూ పాలస్తీనాలకు సంఘీభావం ప్రకటించారట. ఓహో, ఆ సంఘీభావం కోసం ఆ బ్యాగ్ వేసుకొని కావాలనే వచ్చినట్టుంది. ఆ బ్యాగ్ వేసుకున్న దాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేశారు. దానిపైన కొంత విమర్శలు కూడా ఏదో వస్తుంది బీజేపీ నుంచి. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే గాజా పైన ఇజ్రాయెల్ చేసిన చర్యను వ్యతిరేకిస్తూ పాలస్తీనాకు మద్దతుగా సంఘీభావంగా పాలస్తీనాలకు సంఘీభావంగా ఆ బ్యాగ్ వేసుకున్నా అని చెప్పింది. ఒక మానవతా దృక్పథంతో వేసుకున్నట్టు చెప్తుంది. పార్లమెంట్కి వచ్చే ముందు అది జరిగింది. ఇంకోటి, సమన్వయమే కీలకం, బహిరంగ వ్యాఖ్యలు వద్దు, బాబు పవన్ భేటీలో నేనే పలు ఇతర అంశాలపై చర్చ. నిన్న మళ్ళీ ఒక 40 నిమిషాలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. పోలవరం నుంచి ఎక్కాయికి నీటికి పోయింది ఆయన ఉండవల్లికి. అక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తాడో కూర్చున్నాడట. ఏంది అసలు మన సంగతి ఏంది, కథ ఏంది, మనం అనుకున్నది ఏంది, చేస్తుంది ఏందని పంచాయతీ తెలుసుకోవడానికి వచ్చిండు ఆయన. మొన్న ఒక 3 గంటల సమావేశం అయ్యారు. 3 గంటల సమావేశం అయ్యి లోకేష్ది కాస్త ఎక్కువ అవుతుంది తగ్గించాలని చెప్పిండట. బీజేపీ వాళ్ళకు కూడా చెప్పిండాడు జాతీయ నాయకత్వం. దానికి సంబంధించి నిన్న ప్రజాశక్తి పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది. పవన్కి లోకేష్కి మధ్య పట్టు కోసం పోరాటం చేస్తారు, పట్టు కోసం పట్టుబడతారని. దాని మీద నిన్న ఇట్లా మనకి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది కాదు, సమన్వయం ఉండాలి ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ. సమన్వయం అంటే ఏంది? లోకేష్ ఏం చేసినా అరవకుండా ఉండాలని మరి చెప్పిండా ఏం. కానీ మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ కొద్దిగా బెట్టుకు పోతూనే ఉండు. పవన్ కళ్యాణ్కి నచ్చట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వ్యవహరిస్తున్న తీరు. చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులను అనగదొక్కుతున్నారు అనేది ఆయనకు వస్తున్న ఫీడ్బ్యాక్ అనుకుంటా. మొత్తానికైతే కొంచెం స్టార్ట్ అయింది వారు, కోల్డ్ వార్ స్టార్ట్ అయింది 6 నెలలకే. ఇది మరి ఎన్ని రోజులు నిలుస్తుంది, ఎన్ని రోజులు ఈ సమన్వయం ఉంటుంది. మళ్ళీ దీంట్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి అయితే జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో పంచాయతీ అయితే తేల్చడానికి మళ్ళీ బీజేపీ
అక్కడ పోయి పంచాయతీ పెట్టుకోవాలి వీళ్ళు. నిన్న కూర్చున్నారు 40 నిమిషాల పాటు. అందులో ప్రధానంగా ఇదే వచ్చిందట. టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రెండు పార్టీల మధ్య మరింత సమన్వయం పెంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు తెలిసింది. సచివాలయంలో ఈ ఇరువురు నేతలు సోమవారం సమావేశమైనారు. పోలవరం పర్యటన ముగించుకొని సచివాలయానికి వచ్చిన చంద్రబాబు అప్పటికే అక్కడ వేచి చూస్తున్న పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు 40 నిమిషాలు సాగిందట. తాజా రాజకీయ పరిస్థితులు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, తన శాఖల పరిధిలోని పనులకు సంబంధించి పురోగతి తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలిసింది. టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్టు వస్తున్న వార్తల ప్రస్తావన కూడా ఇరువురు మధ్య వచ్చినట్టు తెలిసింది. అసలు వచ్చిందే అది. సమన్వయాన్ని మరింతగా పెంచుకోవడంతో పాటు ఈ అంశాలపై బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించినట్టు సమాచారం. బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దంటే కడుపులో మండినోడు చేయకపోతే ఏం చేస్తారు? మీరు ఎక్కడికక్కడికే జనసేన కార్యకర్తల పురుగులు లెక్క చూస్తుంటే కడుపులో మండిద్ది. అనకపోతే ఏం చేస్తారు? అరే ముడ్ల కట్టె పెడతా కానీ అరవద్దంటే అరవకుండా ఉంటారు. కిందనే నిప్పు పెడతంటే నోట్లో బెల్లం పెడతంటే అరవద్దంటే ఎవడని ఆగుతురా? నిప్పు మంట మండదా? అదే కదా ఆయన బాధ. మొన్న 3 గంటలు కూర్చుంది అదే, నిన్న 40 నిమిషాలు కూర్చుంది అదే. ఏంది మీరు అన్నది ఏంది, మీరు చేస్తుంది ఏంది? నేను ఏదో మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తే నన్ను కనుమరుగు చేసే కార్యక్రమం చేస్తాను రా నాయన అని అడిగిండటుంది. లోకేష్ డైరెక్ట్గా అన్ని శాఖల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. అది నచ్చట్లే ఆయనకి. నువ్వేంది నా లెక్కనే మంత్రి కాదా, నువ్వు ప్రతి దాంట్లో ముఖ్యమంత్రి ఏమన్నా నువ్వు అని చెప్పి ఆయన డైరెక్ట్గానే అటాక్ చేస్తాడు. ముఖ్యమంత్రితో కూడా అదే చెప్పినట్టుంది. నీ కొడుకైన త్వరలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కదా నా లెక్క, ప్రతి దాంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటాడు అని డైరెక్ట్గా అడిగిండట. అదేవిధంగా నాగబాబుకు సంబంధించి ఏ శాఖ ఇవ్వాలి ఏం కథ అనేది కూడా తేలిందట. ఆ శాఖ కాడ కూడా కొద్దిగా చిటపట్లు వచ్చినట్టే ఉంది. ఏనేది గట్టి శాఖ అడుగుతుండో వాళ్ళు ఇయ్యరు కదా అంత ఈజీ. గట్టి శాఖ సినిమాటోగ్రఫీ మామూలుది ఇస్తారు. వీళ్ళు గనుల శాఖ అది అడుగుతున్నాడు. గనుల శాఖ అంత ఈజీగా ఎత్తాడు. కాబట్టి దానికాడ కూడా చిటపట్లు ఆల్రెడీ రాజ్యసభ కాడనే లోకేష్తోని చిటపట్లు అయినాయి. రాజ్యసభ ఇవ్వడానికి లోకేష్కి మనిషికి ఇచ్చినందుకు సానా సతీష్కి కన్విన్స్ చేయడానికి ఇప్పుడు మంత్రి ఇస్తాను. ఆ మంత్రి ఇచ్చే దాంట్లో కూడా పోర్ట్ఫోలియో కరెక్ట్ ఇస్తారా లేదా? మరి ఎమ్మెల్సీ ఇచ్చి ఇస్తారా తర్వాత ఇస్తారా అంటే ఎమ్మెల్సీ ముందు ఇచ్చి తర్వాతనే మంత్రి ఇవ్వండి అంటున్నాడు. మళ్ళీ ఏమైద్దో ఏం కథ నువ్వు ఎడిదిప్పుతావు అని వాళ్ళకి డౌట్ ఉన్నట్టుంది. మొత్తానికి ఇది ఒక వార్త. సమన్వయం అయితే తేడాలు వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీ జనసేనకి అనిపిస్తుంది చూస్తుంటే. వార్తలన్నీ ఆ దిశగానే ఉన్నాయి. ఇది మరి ఎంతవరకు వద్ది, 6 నెలల 3 నెలల నడిచేది అనేది చూసుకోవాలి మనం. అమరావతికి మరిన్ని భవనాలట. మరో 24,276 కోట్ల నిర్మాణాలకు అనుమతి. 5 టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ భవనాలు నిధులు కేటాయింపు. 103 ఎకరాల్లో అసెంబ్లీ భవనాలు, 7,768 కోట్లతో అంచనాలు. 42 ఎకరాల హైకోర్టు, 1,048 కోట్లట. ఎల్పిఎస్ జోన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు 9,699 కోట్లు, రహదారులకు 7,994 కోట్లు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య కార్యదర్శి, హెచ్ఓడీల సిబ్బందికి 5 ఐకానిక్ టవర్లు. మొత్తానికి వీళ్ళు కూర్చున్న అసెంబ్లీ, వీళ్ళు నివసించే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, హెచ్ఓడీలు వీళ్ళు ఉండటానికి భవనాలు కట్టుకుంటున్నారు. ప్రజలకి ఏంటంటే ఇంకెంతవరకు ఈ ప్రజల కథ నడవలే. అసెంబ్లీ భవనం నిర్మాణానికి పాలనాపరమైన అనుమతి వచ్చిందట. అమరావతికి మరిన్ని భవనాలట. ఏం మరిన్ని ఉండేయే కదా. అసెంబ్లీ ఉండాల్సిందే, సెక్రటరియట్ ఉండాల్సిందే, మంత్రుల వస్తుగా ఇళ్ళు ఉండాల్సిందే, క్వార్టర్సులు, ఎమ్మెల్యేల క్వార్టర్సులు ఉండాల్సిందే, ఐఏఎస్లు వీళ్ళకి కావాల్సిన ముఖ్య కార్యదర్శులకు ఉండాల్సిందే. ఇక నువ్వు కొత్తగా కట్టింది టవర్స్ అంటే 33,000 ఎకరాలు ప్రజల నుంచి సేకరించి దాంట్లో దాదాపు 20,000 ఎకరాల దాకా ప్రైవేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి దారాదత్తం చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పునాదేశిండి అనేది బయట చర్చ. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? రైతుల దగ్గర వాళ్ళు కష్టపడి చెమటోడిచి సంపాదించుకున్న భూమిని ఎవడో ప్రైవేటోడి కోసం ప్రభుత్వం గుంజుకొని వాళ్ళకి ఇటువైంది. వాడు కొనుక్కోలేడా? వ్యాపారం నిజంగానే చేయాలి అనుకునేటోడు, నిజంగానే మనమే ప్రేమ ఉండి ఇక్కడ ఏదో చేయాలని వచ్చేటోడు కొనుక్కోలేడా? వాడు చేసేది వ్యాపారం. పెట్టుబడిదారు అంటే ఏం చేస్తాడు? వ్యాపారం. రూపాయి పెట్టి ఇంకో రూపాయి సంపాదించాలి. వాని కోసం ప్రజల భూముల్ని, ప్రజల ఆస్తులను తీసుకుపోయి వానికి కట్టబెట్టయింది ప్రభుత్వం. ప్రజా ఉపయోగం అంటే ఏంది? రోడ్లో, ఎయిర్పోర్ట్లో, వంతెనలో లేదా ప్రాజెక్టులో కడితే ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి సేకరించవచ్చు. ప్రైవేట్ రోడ్డు కోసం సేకరిస్తున్న 2 తెలుగు రాష్ట్రాలు. ఇది ఒక దురదృష్టకరమైన ఘటనలు. చాలా బాధేస్తుంది. వాళ్ళు ఆరుగాలం కష్టపడి వాళ్ళ జీవితమే ఆ భూమితోని లింక్ అయి ఉంటే ఆ భూముల్ని మొత్తాన్ని గుంజుకున్నారు. 33,000 ఎకరాలు. అందులో ఇప్పుడు ఒక 15,000-20,000 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతారు. అప్పనంగా గుంజుకున్నారు, వాడికి కట్టబెడతారు. ఇక వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏదో లోపాయికారి వ్యవహారం ఉంటుంది.
ఇప్పుడు దీనికోసం వాళ్ళ నోరు కొట్టి వాళ్ళ పొట్ట కొట్టి ఇంకోటికి పెట్టడం అంటే ఇది దౌర్భాగ్యం. ఇక దాంట్లో నడుతుందట అమరావతికి మరిన్ని భవనాలు, ఈ భవనాలతో పాటు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినాయి. వాళ్ళు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ యూనివర్సిటీలు, ఈ పెడతారు కార్పొరేట్ స్కూల్సు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు. వాడేం ఉట్టికొంటాడా? వ్యాపారం చేస్తాడు. రేపు లాభానికి వ్యాపారం చేసేటోడికి ప్రజల భూములు గుంజపోయి వానికిస్తాను. దీనికి ముద్దు పేరు ఏం పెడతానో పెట్టుబడిదారులు నేను తీసుకొచ్చిన. ఎందుకు నువ్వు తీసుకొచ్చేది? అసలు ప్రజల కష్టార్జితం వాళ్ళ ఆస్తిని తీసుకుపోయి వాడికి ఇచ్చి నీకు ఉద్యోగాలు ఇస్తా అంటే ఎవడికి కావాలి ఉద్యోగం? ఆ ఉద్యోగం జనాలు అడిగేది. తర్వాత ముందు ఎమ్మెల్సీగానే తర్వాతనే మంత్రి పదవి ఇవ్వాలని నాగబాబుకు మంత్రి పదవిపై సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రాలు. సాధ్యాసాధ్యాలపై చర్చ. మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నిక, తర్వాతే అమాత్యుడిగాట. ముందు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాతనే, లేదంటే మంత్రి పదవి వద్దని చెప్తుండట ఆయన. ఎందుకంటే మరి ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మొద్దని కథ అట్టుంది. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. కాలంతో పరుగట. పోలవరం 2026 అక్టోబర్కే పూర్తవ్వాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. ప్రాజెక్టులో ప్రతి పనికి కాల వ్యవధి, నిర్దిష్ట కార్యాచరణ ప్రకటన, జాప్యానికి తావు లేకుండా పక్కా ప్రణాళిక. కాలంతో పరుగు. మీరు కాలంతో పరుగు అని ఏదో పరుగు పెట్టిస్తున్నట్టు దేశపోయి మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు కథ చేశారు. గతంలో మీరు కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు ఈ కాలంతో పరుగు వల్లనే అది కాలంతో పరుగు అని మీరు అంటే కాలంలో కొట్టపోయింది. అది నీళ్లతో పాటు పరుగు తీసింది. ఆ కథ చేయమాకండి. కాలంతో పరుగు పెట్టకపోయినా పర్లే. మీరేదో ఆంధ్రజ్యోతి పత్రిక బ్యానర్ ఐటమ్ బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెడుతుంటే 75 సంవత్సరాల వయసులో కూడా ఉరుకులు పెడుతున్నాని బిల్డప్ ఇయటానికి రాస్తే అది బిల్డప్ రాసుకోండి. కానీ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన పోలవరం ప్రాజెక్టు మీరు కాలంతో పరుగు అని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాసి అది నీళ్లతో పాటు పరుగు పెట్టాడు చేస్తే ఆ ప్రాజెక్టు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. కాబట్టి అది కాలంతో పరుగు కాదు, ఉట్టిదే అది. ఎందుకంటే 2026కి అయిద్దట. అది అయ్యే ముచ్చటేనా? 2026కి 2 సంవత్సరాల్లో పోలవరం అట, 3 సంవత్సరాల్లో అమరావతి అట. అంటే ఎన్నికలు 2027లో వస్తాయి కాబట్టి అప్పటికల్లా ఈ 2 నేను కంప్లీట్ చేస్తా అని చెప్తుండు. అది అయ్యేది కాదు, మన్ను కాదు. ఇవన్నీ కంప్లీట్ కానప్పుడు అప్పుడు మరి ఆఖరిలో ఏం మళ్ళీ అబద్ధం చెప్తారో ఏం యూటర్న్ తీసుకుంటారు. కానీ ఇప్పుడైతే జనాల్ని కళలలో ఇట్లా ఊహలలో తేలిపిస్తున్నారు. అయిపోతుంది అమరావతికి ఇట్లా ఉంటుంది మొత్తం అని చూపిస్తున్నారు. పోలవరం కూడా అయిపోయింది, నీళ్ళు వదిలినట్టే చెప్తున్నారు. కాలంతో పాటు పరుగులు తీస్తాడట. కాలంతో కాదు పరుగులు తీయాల్సింది, డబ్బులు తేవాలి ముందు కేంద్రం నుంచి. కాలంతో పరుగు తీస్తే రన్నింగ్ చేస్తే ప్రాజెక్ట్ అయితే, డబ్బులు ఉంటే ప్రాజెక్ట్ అయింది. రన్నింగ్ చేస్తే ప్రాజెక్ట్ అయింది అంటే 5 కోట్ల మంది రోజు రన్నింగ్ చేస్తారు. అర్థమైందా? అది కాదు, డబ్బులు తేవాలి కేంద్రం నుంచి. ₹1 నుంచి తేవైతే శారాన తేవాల్సి ఇది 2 ఏళ్ళు, అది 3 ఏళ్ళలో కంప్లీట్ అయిందండి. యాడ్ నుంచి అయింది. అమరావతి రాజధాని నిర్మించాలంటే 5 లక్షల కోట్లు కావాలంటే నువ్వే ఇలా 15,000 కోట్ల అప్పుకే దిక్కులేదు. 3 ఏళ్లలో పూర్తి అయింది అంటున్నారు. ఎట్లయింది? పోలవరానికి డబ్బులు దిక్కులేదు, 2 ఏళ్లలో పూర్తి అయింది అంటుండు. పరుగులు పెట్టిస్తుండట. ఇగో 3 ఏళ్లలో నవరాజధాని, వచ్చే నెలలో రాజధాని పనులు, వారంలో టెండర్లు, నెలాఖరులోగా ఖరారు. మొత్తం 62,000 కోట్లు అంచనా వ్యయం. 62,000 కోట్లకు అంచనా అయితే 15,000 కోట్లు బ్యాంకు కూడా అప్పు కూడా ఇవ్వలే ఇంకా పూర్తిగా. మరి 3 ఏళ్లలో మళ్ళీ నవరాజధాని అయిద్దంట. ఎట్లయిద్ది నవరాజధాని? యా నుంచి అయింది? టీడీపీలో జోగి రచ్చట. నూజివీడులో గౌతులచ్చన్న విగ్రహావిష్కరణకు హాజరు. ఊరేగింపుతో పాటు వేదికపై నాయకులతో రాసుక పూసుకు తిరిగిన మాజీ మంత్రి. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన వ్యక్తితో చట్టపట్టాలపై సర్వత్రా విమర్శలు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి. నిందితుడు అనగాని రవికి ఆహ్వానం. సోషల్ మీడియాలో విరుచుకుపడిన కార్యకర్తలు తీవ్రంగా పరిణించిన టీడీపీ అధిష్టానం. కొలుసు శిరీష వివరణ తీసుకోవాలని లోకేష్ ఆదేశం. ఆహ్వానం వెనక ఉన్న కొనకొలను అడగలేదేం? శ్రేణుల్లో విస్మయం. టీడీపీలో జోగి రమేష్ చర్చ జరుగుతున్న మాజీ మంత్రి వైసీపీ నాయకుడు. ఆయన గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ నూజివీడులో ఆయన ఉంటే డైరెక్ట్ దాంట్లో పోయినట్టు. మరి ఆ గౌతులచ్చన్న మీద ఉన్న అభిమానంతో పోయినాం. కానీ అక్కడున్న శిరీష, గౌతులచ్చన్న కూతురు అనుకుంటా, మరి ఆమె పైన అదేవిధంగా మంత్రి కొలుసు పారసారథి పైన సీరియస్ అయినట్టు లోకేష్. ఎట్లా వస్తారని ఉరియమ్మ ఏం కథ, ఏమన్నా రాకూడదు? అదేమన్నా పార్టీ కార్యక్రమమా, ప్రభుత్వ కార్యక్రమం అనుకుంటా అఫీషియల్గా. ఏం పోతే ఉంది, కానీ సీరియస్ అయ్యారట. అట్టెట్ట వస్తారు, ఎట్లా రానిచ్చారని. ఇప్పుడు వేరే వేరే పార్టీలో ఉన్నోళ్ళు, బీజేపీలో ఉన్నోళ్ళు, తెలుగుదేశంలో ఉన్నోళ్ళు, వైసీపీలో ఉన్నోళ్ళు, ఇంకేదో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నోళ్ళు ఏదైనా సామాజిక వర్గానికి సంబంధించిన విందులు జరుగుతానో పెళ్ళిళ్ళు జరుగుతానో హాజరు గారా?
ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం, తప్పే ఉంది అందులో? బాగా సీరియస్ అయినాడు జోగి రమేష్ ఎట్లా వస్తాడని. ఇప్పుడు అదే వేరే వాళ్ళు వచ్చారనుకో, లేదు లేదు మంచివాళ్ళు మనోళ్ళు అని వాటేసుకుంటారు. అంటే సామాజిక వర్గాల వారిగా న్యాయాలు ఉంటాయి. ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించినోడు కాబట్టి అదే ఆయన సామాజిక వర్గానికి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించింది అనుకో, లేదు లేదు మనోడే వాటేసుకోండి, వాడు ఎంత తిట్టినా పర్లేదు అంటారు. జోగి పైన రచ్చ జరిగిందట, రచ్చ లేదు మనలేదు. కేటీఆర్ మేడకు ఈ కారు నేడో రేపో నోటీసులు, అరెస్టుకి ఛాన్స్ అట. కేటీఆర్పై విచారణకు ఇప్పటికే గవర్నర్ అనేది దానిపై మంత్రిమండలి భేటీలో సుదీర్ఘంగా చర్చించారట. మంత్రిమండలి భేటీ ఎవడన్నా ప్రజల కోసం సుదీర్ఘంగా చర్చించాలి, ఎవడిని అరెస్ట్ చేయాలని సుదీర్ఘంగా చర్చిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏపీలో కానీ తెలంగాణలో రెండు ఇట్లా అదే అయింది. ప్రత్యర్థి పార్టీలని ఎప్పుడెప్పుడు ఇరికియాలి, ఎవరెవరు అరెస్ట్ చేయాలి, ఎక్కడ బొక్కలు దొరుకుతాయని చూడటం తప్ప ప్రజల గురించి మాట్లాడలే. చంద్రబాబు నాయుడు గారు కూడా జత్వానీ కేసు ఎక్కడికి వచ్చింది, లేకపోతే ఫైళ్లు తగలబడ్డ కేసు ఎక్కడికి వచ్చింది, వీటి గురించి రివ్యూలు చేస్తాను డీజీపీ స్థాయి ఆఫీసర్లతోని. కానీ ప్రజల గురించి మాట్లాడలే. ప్రజలపైన జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళలపైన బాలికలపైన జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలపైన రివ్యూ లేదు. ఇక అట్లే ఏడ కూడా కేటీఆర్ మేడకు ఈ కారట, దానిపైన నిన్న క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించారట. కేసీఆర్ పైన కూడా కేసు అయిద్దట. మాజీ ముఖ్యమంత్రికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల షాకు, కరెంటుపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఓకే చెప్పిందట. భద్రాద్రి పవర్ ప్లాంట్తో 25 ఏళ్లలో 9,000 కోట్ల భారం పడింది. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో తెలంగాణకు 3,642 కోట్ల నష్టం. నిగ్గు తేల్చిన జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక, అసెంబ్లీలో చర్చ అనంతరం తీసుకునే చర్యలపై ప్రకటన. కేసీఆర్ పైన కూడా కేసు అయిద్దట, కేటీఆర్ పైన ఇది, మరి రేపో మాపో హరీష్ రావు పైన కూడా అయిద్ది అనుకుంటా. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా సేమ్ బ్యానర్ ఐటమ్ అదే ఉంటుంది, పోలవరం గురించి. 2027 డిసెంబర్కు పోలవరం, 2026 అక్టోబర్ నాటికి నీటి నిల్వ ప్రారంభిస్తాం. దశల వారీగా నీళ్ళు నిలుపుతూ పోవాలి. 2027 అక్టోబర్కి కంప్లీట్ కావాలట, 2 ఏళ్లలో. అది అయ్యేది కాదు, మనం చూసేది కాదు. ఎందుకంటే డబ్బులే లేని ఆడ నుంచి అయింది. డబ్బులు తెస్తే ఆడ నుంచి ఏమన్నా అయింది. డబ్బులు లేవా, తెచ్చేది లేదా, అయిపోయా అంటనే. సమ్మేటివ్ 1 ప్రశ్నాపత్రాల లీకు, 6 నుంచి 10వ తరగతి గణిత పరీక్షలు రద్దు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు. SA1 ఎగ్జామ్ జరిగిందట నిన్న, అంటే ఆఫర్లీ ఎగ్జామ్ అనుకుంటా. ఆ ఎగ్జామ్ జరిగితే 6వ తరగతి నుంచి 10వ తరగతి గవర్నమెంట్ పెట్టింది, గవర్నమెంట్ స్కూల్స్లలో. అది పోలీస్ స్టేషన్కు ప్రశ్నాపత్రాలతో అక్కడ నుంచి సేమ్ మన పబ్లిక్ ఎగ్జామినేషన్ జరిగినట్టు జరిగింది. అవి మొత్తం నేను యూట్యూబ్లో చక్కర్లు కొట్టినట్టు, ఆడ ఎగ్జామ్ స్టార్ట్ కాగతానికి యూట్యూబ్లోకి వచ్చినాయట. మరి వీళ్ళు ఒక మామూలు సమ్మేటివ్ ఎగ్జామ్ని నిర్వహించలేని పరిస్థితులు ఉంటుంది. రేపు SSC ఎట్లా, ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ఎట్లా నిర్వహిస్తారు, ఎంసెట్ ఎట్లా నిర్వహిస్తారు, ఇవన్నీ ఎట్లా నిర్వహిస్తారు అనేది చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. నిన్న ఇది లీక్ అయిందట. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు నిర్వహించాల్సిన పరీక్షలు రద్దు చేశారు. గణితం పరీక్షలను ఈ నెల 20న నిర్వహించినట్లు SCERT ప్రకటించింది. గణిత ప్రశ్నాపత్రాలు, జవాబులు సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వచ్చాయి. జవాబులతో సహా పేపర్ లీక్ కావడంతో విద్యాశాఖ ఈ పరీక్షలను వాయిదా వేసింది. కొత్తగా ప్రశ్నాపత్రాలు రూపొందించి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇది సోమవారం ఎగ్జామ్ ఉంటే ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు శుక్రవారమే వచ్చిందట. 2 రోజుల ముందే లీక్ అయిపోయింది. లీక్ అయి మొత్తం ఆన్సర్లు, క్వశ్చన్లు అన్నీ ఉన్నాయట అలా. ఇక అది ఎగ్జామ్ ఎట్లా అయిద్దని రద్దు చేసి నిన్న మళ్ళీ అది రేపు పెడతారట, 20వ తారీఖు నిర్వహిస్తారట. సరే, ఇది ఏమైంది, దానివల్ల నష్టం ఎంత జరిగిందని పక్కన పెడితే, ఒక మామూలు ఎగ్జామ్కి ఇంత లీకులు పరం ఉంటే రేపు పగడ్బందీగా SSC కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఎంసెట్ కానీ ఇట్లాంటి ఎగ్జామ్స్ మీరు పెట్టలేస్తారా, ఐసెట్ కానీ అనే డౌట్ వస్తుంది. కాబట్టి పగడ్బందీగా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. ఆడుకుంటే దీనిపైన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. రైట్, సాక్షి పేపర్. కేసులపై కుతంత్రమట, చంద్రబాబుపై ఎత్తేద్దాం, ప్రతిపక్షంపై బనాయిద్దాం, ఆధారాలతో పని లేదు, అధికారం మనదే కదా, బాబు అవినీతి భాగవతాన్ని మడత పెట్టేద్దాం, ముఖ్య నేత ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ సీనియర్ న్యాయవాది, పోలీసు, CID ఉన్నతాధికారులకు కుట్ర కార్యాచరణపై నిర్దేశించినట. జీ హుజూర్ అంటున్న ఉన్నతాధికారులు ఇప్పటికే దర్యాప్తును అటకెక్కించిన CID న్యాయస్థానంలో విచారణకు సహాయ నిరాకరణ, బెయిల్ షరతులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఇది చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం,
విపక్ష ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం. ఇది కూటమి సర్కారు కుట్రల కుతంత్రం. చంద్రబాబు నాయుడు గారి పైన చాలా కేసులు ఉన్నాయి. ఫైబర్ నెట్ కేసు అని, స్కిల్ డెవలప్మెంట్ కేసు అని, తర్వాత ఇన్నర్ ట్రేడింగ్, అమరావతిలో ఇన్నర్ ట్రేడింగ్ అని, ఇట్లా రకరకాల ఒక 5-6 కేసులు ఉన్నాయి. ఈ కేసుల పైన విచారణని కోర్టులలో విచారణ జరిగితే ఆ విచారణకి ఏపీ ప్రభుత్వం తరఫునే వాదించాలి. ఏపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారే సహకరించకుండా సహాయ నిరాకరణ చేసి ఆ కేసులను ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారట. అసలు 56 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ బెయిల్లో కండిషన్ పెట్టింది, మీరు ఎక్కడా కూడా సాక్ష్యాలను ప్రభావితం చేయటం కానీ కేసుని ప్రభావితం చేసే పరిస్థితి ఉంటే ఎమ్మటే బెయిల్ రద్దు చేస్తామని. మొత్తం ఇవాళ అధికారికంగానే చేస్తాడని చెప్తున్నారు. అధికారికంగా అసలు కేసే లేకుండా, వాంగ్మూలాలు లేకుండా ఆయనకు అనుకూలంగా సాక్ష్యాలను మలుచుకొని అసలు కేసులను ఎత్తేసే కార్యక్రమం సాప కింద చుట్టేసి, సరే చుట్టితే చుట్టారు. ఆ చుట్టడంతో పాటు దీన్ని వాళ్ళ ప్రతిపక్షాలు లంకె పెడితే ఇంకెవడు నోరెత్తాడు. నీ కేసులు ఎట్లా మూసేసుకుంటున్నావు అని నోరు ఎత్తకుండా ఉండటం కోసం ప్రతిపక్షంలో నోరు ఎత్తి గొంతిప్పి మాట్లాడే నాయకులు మొత్తాన్ని ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారట. 2 అసైన్మెంట్లు ఇచ్చారట, టాస్కులు పోలీస్ ఆఫీసర్లకి. చంద్రబాబు నాయుడు గారు పైన ఉన్న కేసులు మొత్తం సాప కింద చుట్టి పక్కన పడేయాలి, ఎత్తేయాలి. ఎట్ ద సేమ్ టైం దాంతోపాటు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వీటిపైన ప్రశ్నించి నిలదీస్తారు అనుకునే వాళ్ళని మొత్తాన్ని ఏదో ఒక కేసులు ఇరికియాలి. ఈ ఇరికిచ్చినందుకు మీకు ఏం పోస్టింగ్ కావాలో, డీజీపీ కావాలన్నా, డీఐజీ కావాలన్నా, ఐజీలు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా మీకు నేను చూసుకుంటా అనే ఒక హామీలు ఇచ్చారట. వాళ్ళకి కావాల్సిందే పోస్టింగులు, వీళ్ళకి కావాల్సింది పనులు. ఇది జరుగుతుంది. మొత్తానికి అయితే బాబు అవినీతి భాగోతాన్ని మడతపెట్టేసే కార్యక్రమమే జరుగుతున్నట్టుంది. బెయిల్ షరతులను యథేచ్ఛగా చేస్తారట. ఇంకోటి తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుండా ఇరికిస్తామని కూడా బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డికి కూడా బెదిరింపులట. ఎందుకు? బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి వైఎస్ఆర్సీపీ పరిపాలన కాలంలో ఉండు, ఆయనతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లు చెప్పాలి, వాళ్ళు అక్రమాలు చేశారు, అవినీతి చేశారని చెప్పాలి. చెప్తే నిన్ను ఇబ్బంది లేకుండా చూస్తాం, చెప్పకపోతే నిన్ను ఇంక వేరే కేసులు పెట్టి కూడా ఇబ్బంది పెడతాం అని చెప్పి మద్యం అక్రమ కేసులు విరికించేందుకు ప్రభుత్వం పెద్దలు పన్నాగం పన్నారట. ముఖ్య నేత ఆదేశాలతో సిఐడి ఉన్నతాధికారి దాదాగిరి ఇది. డీజీపీ పోస్ట్ 27తో బరితెగించి వేధింపులు చేస్తున్నారట. తప్పుడు వాంగ్మూలం ఇచ్చి ఇరికీయటానికి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలను ఇరికీయటానికి తప్పుడు వాంగ్మూలం కావాలి. దానికి సహకరించిన ఐపీఎస్లకి డీజీపీ పోస్ట్ ఇక్కడ మూసేసేదానికి, ఆయన మీద ఉన్న కేసులు మూసేసేదానికి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసుల్ని దానికి కూడా తాయిలాలు ఇస్తారట. ఇది ఒక వార్త. పింఛన్లపై పగబట్టారట. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారని కక్ష సాధింపు, ఉన్నపళంగా సుదూర జిల్లాలకు ఇష్టారాజ్యంగా బదిలీ. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఖర్చులు తడిసి మోపాడు, దారికి రాకుంటే తొలగింపుకు కూడా వెనకాడం. మంత్రి గొట్టిపాటి ఇలాకాలు వృద్ధులకు వేధింపులు. అద్దంకి నియోజకవర్గం గొట్టిపాటి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆయన కాన్స్టిట్యున్సీలో అసలు ఆయన స్టార్టింగే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలామంది పెన్షన్లు ఆపారు. వాళ్ళు ఓరల్గా చెప్పి ఆపేశారు. గ్రామ సచివాలయ వాలంటీర్లు వాళ్ళకి చెప్పేసి సచివాలయ ఉద్యోగులకి ఆపితే వాళ్ళు తిరిగి చెప్పులు అరిగేదాకా తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరిగి కొంతమంది కన్విన్స్ చేసుకొని మీరు ఎట చెప్తే అట్టంటాం, మీకు లొంగిపోతాం అంటే వాళ్ళకి ఇచ్చారు. లేదు మాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉంది అంటే వాళ్ళకి పెన్షన్ లేదు. 2 కారణం. అర్హత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారా నువ్వు ఇష్టపడేది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడుతున్నావు, వైఎస్ఆర్సీపీ ఇష్టపడుతున్నావు అంటే కథమే, పెన్షన్ రాదు. అనర్హుడుగా ప్రకటిస్తారు, అనఫిషియల్గా, అనధికారికంగా. ఇది ఒకవైపు అది జరుగుతూనే ఉంది, ఇంకొక వైపు బదిలీ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ పెన్షన్ ఉన్న ఊరిలో కాకుండా ఏమన్నా ఒక 2-3 జిల్లాలు అవతలేసి అక్కడ పోయి తెచ్చుకుంటే వాళ్ళ ఛార్జీలుగా సరిపోవు. నువ్వు ఇచ్చేయి ఛార్జీలు సరిపోవు, ఏజ్డ్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళు అడిగి పోయి తెచ్చుకునేదనా. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇప్పిస్తే కడుపులో చల్లగాలకుండా ఈయనేం చేస్తాడు, ఉన్న పెన్షన్ని 2-3 జిల్లాలు అవతలేసి నువ్వు పోయి తెచ్చుకో అంటుండు. ఏం చేస్తున్నట్టు? ఇది ప్రజాపాలన, ప్రజల దగ్గరకు పాలన, లేదా పాలన దగ్గరకు ప్రజలు పోహనరా? పాలన దగ్గరికే ప్రజలు పోతున్నారు, అధికార పార్టీ నాయకుల దగ్గర ప్రజలు పోయే పరిస్థితి, వాళ్ళ కాళ్ళ మీద పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ ఏజ్లో ఉన్న ముసలోళ్ళు పాపం ఎక్కడ పోతారు? అనంతపురం జిల్లా అట, చిత్తూరు జిల్లా అట, వైజాగ్ అట, ఎక్కడెక్కడో ఇసిరేశారు. నెల పెన్షన్ కావాలంటే మా దగ్గరకు రండి, మా పార్టీలో చేరండి, లేదంటే అంతే సంగతులు, ఆశలు వదులుకోండి, ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి. మంత్రి ఆదేశాలతో ఇక్కడ పచ్చనేతలు బరితెగించి పండుటాకులను కాల్చుకు తింటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇదే గ్రామంలో
ఉన్న సుమారు 8 మందికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో అధికారులు పెన్షన్లు ఇవ్వలేదు. రెండో నెలలో సచివాలయానికి వెళ్లి గొడవపడి అంజయ్య శ్రీనివాసరావుతో పాటు కొందరు పెన్షన్ మొత్తాన్ని తెచ్చుకున్నారు. లీలావతితో పాటు మరికొందరికి డబ్బులు ఇవ్వలేదు. దీంతో కొందరు పెన్షనర్లు మంత్రి గొట్టిపాటి ప్రధాన అనుచరుడిని కలిసి మాట్లాడుకోవాలట. అప్పుడు ఇచ్చారట. మూడో నెలలో అంజయ్య, దివ్యాంగుడు శ్రీనివాసరావు, వృద్ధ మహిళ లీలావతి పెన్షన్ కోసం సచివాలయానికి వెళితే మీ పెన్షన్ లేవన్నారు. ఆరాధిస్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నాయట. ఇలా ఊరెక్కడ, నువ్వు ఇచ్చింది ఎక్కడ, అద్దంకి ఎక్కడ, బాపట్ల జిల్లా ఎక్కడ? అద్దంకి మండలం గొట్టికెలపాడు గ్రామ పంచాయతీలో తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బత్తుల చిన్నాంజయ్యకు 70 ఏళ్ళు, 200 రూపాయలు ఉన్నప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటుండు. ఆయన దేశపోయి ఇబ్రహీంపట్నం విజయవాడ పక్కనే వేసిండట, అక్కడ ఉంది తెచ్చుకోని. ఇదే గ్రామానికి చెందిన తిరునగప్పు శ్రీనివాసరావును దివ్యాంగుల పెన్షను. పొన్నలూరు లీలావతి వయసు కూడా 70 సంవత్సరాలు, ఆమె కూడా మొదటి నుంచి పెన్షన్ అందుకుంటున్నారు. దివ్యాంగుడు శ్రీనివాసరావు పెన్షన్ శ్రీకాకుళానికి పంపించారట. ఎక్కడ బాపట్ల, ఎక్కడ అద్దంకి, ఎక్కడ శ్రీకాకుళం? ఎందుకు పోతే దివ్యాంగుడు మళ్ళీ ఆయన. చిన్నాంజయ్య పెన్షన్ అనంతపురంకి, లీలావతి పెన్షన్ చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారట. జిల్లాలు బదిలీ చేస్తే ఏమన్నా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు? ఐఏఎస్ ఆఫీసర్లకి వేస్తారట, ఈ జిల్లా నుంచి తీసి ఇంకో జిల్లాకి. కనీసం ఎంఆర్ఓలు కూడా వేయరు, డిఎస్పీలు కూడా వేయరు, ఆ జిల్లాలనే వస్తారు. ఏమో పెన్షన్ తీసిపోయి అక్కడ ఏంటిపోయింది? చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం నీకు నచ్చిన దగ్గర ఇస్తే మరి వాళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలి? ఎవడు పోవాలి ఆడికి? ఏం కథ? ఇది ఎక్కడ ప్రజాపాలన? అసలు అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్లో పడితే అయిపోద్ది కదా. ఇదంతా ఏంటంటే వేధింపులు అనమాట. ఏదింపులు చేసి వాళ్ళ కాల్సదిని, ఈ కాల్సదిన దాంట్లో కొంతమంది గుండెపోట్లు చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మాభిమానంతో. ఇవన్నీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది కాదు కాయాల్సింది. వాళ్ళు పండుటాకులు 70 సంవత్సరాలు వయసు వాళ్ళు, దివ్యాంగుడు ఎక్కడ పోతారు? నువ్వు శ్రీకాకుళంలో వేస్తే ఆడికి పోయి తెచ్చుకుంటారా? అనంతపురం వేస్తే అనంతపురం, చిత్తూరు పోయి తెచ్చుకుంటారా? మహిళలు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళకి ఇచ్చేదే వాళ్ళకి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు తీర్చడానికి పెన్షన్ ఇచ్చేది. సామాజిక పెన్షన్ అంటారు దాన్ని. మీరు దీంట్లో కూడా రాజకీయం చేసి వేధిస్తే ఇంకెవడికి చెప్పుకోవాలి వాళ్ళు? ఆయన మంత్రి చెప్తున్నాడు, నువ్వు ఎవడికి చెప్పుకున్న ప్రయోజనం లేదు, లొంగి నా దగ్గరకు వస్తావా లేదంటే పెన్షన్ బాధ్యత. ఇది పెన్షనర్లపై పగబట్టారట పాపం. ఈ తప్పు ముమ్మాటికి. ఇది రైట్. ఇది సాక్షికి సంబంధించి. అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయం పట్టుకుందట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి. అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయం పట్టుకుంది అని ఏం చెప్తుంటే, చంద్రబాబు నాయుడు అంటే ఉరికొస్తారు అంటాడు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఉరికొచ్చి పెట్టుబడులు పెట్టరని నేను చెప్తున్నాను. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి పెడతారు. అమరావతి వరదలో మునిగేది, అది అక్కడ పోయి పెట్టుబడులు పెట్టే కథ లేదు అని చెప్పి బెంగళూరుకు, హైదరాబాద్కు వస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తుండు. అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రాకు వెళ్తాయనే అభిప్రాయం ఉండేది. ఇటీవల అమరావతిలో వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటుందన్నారు. సెప్టెంబర్తో పోలిస్తే నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తుందని, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. పెట్టుబడులకు ఆంధ్రాకి వెళ్ళే అవకాశం ఉందని విలేకరులు ప్రశ్నించగా, ఉందా అని అడిగితే పెట్టుబడిదారులతో తిరిగి హైదరాబాద్ బాటపడుతున్నారు, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయిందట. వాళ్ళు ఎంత బూస్ట్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు, ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు వాస్తవాలను ఒక్కొక్కసారి కుండబద్దలు కొట్టి చెప్తే నష్టాలు కూడా జరుగుతాయి. ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకుడు, పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి కూడా. ఆయన ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అమరావతి అంటే పెట్టుబడిదారులు భయపడుతున్నాం అంటే, అమరావతి అంటే పెట్టుబడిదారులు భయపడటం అంటే ఒక సామాజిక వర్గాన్ని నేను దూరం చేసుకున్నట్టే. ఆయన కాన్స్టిట్యున్సీలు కానీ ఖమ్మం జిల్లాలో ఒక సామాజిక వర్గం అంటే చంద్రబాబు నాయుడు గారిని, అమరావతిని, తెలుగుదేశం పార్టీని, పచ్చ పార్టీని అభిమానించే ఒక సామాజిక వర్గం ఉంది అక్కడ ఆ జిల్లాలో. వాళ్ళు కట్టుకట్టి, ఓహో నువ్వు అమరావతి మీద ఇట్లా చేస్తావా, మా రాజధాని, మా సామాజిక వర్గ రాజధాని మీద నువ్వు దాడి చేస్తావా, నువ్వు చెబుతావు ఎట్లని ఆయన్ని రాజకీయంగా కక్ష కట్టే అవకాశం ఉంటుంది, ఓడియటానికి ప్రయత్నం కూడా చేస్తారు. కానీ నిజాన్ని పాపం ఆపుకోలేక చెప్పేసిండు ఆయన.
ఇది మొత్తానికి అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయం అయింది. వాస్తవం కూడా భయం, వాస్తవాలు కొన్ని ఉంటాయి కానీ వాస్తవాలను కొన్నిసార్లు రాజకీయాలు దాచుకోకపోతే నష్టపోవాల్సి వస్తుంది. రైట్, ఇది ఒక వార్త. ఈ సాక్షికి సంబంధించి దిశ చూద్దాం. నాగబాబుకు సినిమాటోగ్రఫీ కానీ పర్యాటక శాఖలు ఇచ్చే అవకాశం ఉందంటే దుర్గేష్ గన్లట అటవీ శాఖలు. ముగిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ నాగబాబు కేటాయించే శాఖలపై చర్చించినట్టు సమాచారం. వీళ్ళు పదవులు పంచుకోవడానికి చర్చలు కానీ ప్రజల గురించి చర్చలు లేదు. ఏడన్నా ప్రజల గురించి రైతు భరోసా ఎట్టిద్దాం, ఆ తల్లులకి ఇవ్వాల్సిన అమ్మఒడి ఎట్లిద్దాం, లేదా నేతన్నలకు ఇవ్వాల్సిన నేతన్న హస్తం ఎట్లిద్దాం, నేతన్న నేస్తామా, విద్యా కానుక, విద్యా వస్తీ ఎట్లిద్దామని చర్చించిన దాఖలాలు. వీళ్ళిద్దరు కూర్చున్నారంటే ఎట్లా పంచుకుందాం, ఏ శాఖ ఎవరు పంచుకుందాం, ఇయే మాట్లాడతారు. నాగబాబు కాడ సినిమాటోగ్రఫీ కానీ పర్యాటక దానికోసం 40 నిమిషాల మీటింగు, మళ్ళీ దానికోసం 3-4 గంటల మీటింగులు, చర్చలు. ఏది ఇస్తే ఏంది, ప్రజలకి మంచి జరగాలి. కానీ ప్రభాస్కి ప్రమాదం, షూటింగ్లో గాయపడినట్లు స్వయంగా ప్రకటించిన బాహుబలి జనవరి 3న జపాన్లో జరిగే కల్కి ప్రమోషన్కు హాజరు కావట్లేదని వెల్లడి. ప్రభాస్ సినిమా హీరో ప్రభాస్కి ప్రమాదం జరిగిందట షూటింగ్లో. ఆ ప్రమాదాన్ని గురించి ఆయనే స్వయంగా బయటకు వచ్చి చెప్పిండట. దానికి సంబంధించి ఒక వార్తని 3వ పేజీలో ఉన్నట్టు చూద్దాం ఏందో. రెబల్ స్టార్ ప్రభాస్ గాయాలయ్యాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిత్రీకరణలో కాలు చిలమడం బెణికిందని స్వయంగా ఆయన ప్రకటించారు. దీంతో ఈ నెల 3న జపాన్లో జరిగే కల్కి ప్రమోషన్కు హాజరు కావట్లేదని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జపాన్ అభిమానులకు జపనీస్ భాషలో ఓ పోస్ట్ పెట్టారట. జపాన్లో ఉన్న ప్రియమైన అభిమానులకు నా గాయం కారణంగా ప్రీమియర్కి రాలేకున్నా క్షమించండి, మీరు సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను, త్వరలో మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తున్నాను అని రాసుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రభాస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా వచ్చే ఏడాది జనవరి 3న జపాన్లో కల్కి 2898 AD సినిమా విడుదల కానుంది. దానికి ఆ ప్రమోషన్ ప్రోగ్రామ్ ఉందట, దానికి హాజరు కావాల్సిందట. వాస్తవంగా 3వ తారీఖు జనవరి 3. కానీ కాలేకపోతాను, నాకు ఇట్లా కాలు బెనికింది ఒక సినిమా షూటింగ్లో, జపాన్లో జరిగేదానికి హాజరు కాలేను, నన్ను క్షమించాలి, మళ్ళీ భవిష్యత్తులో మీకు వచ్చి కలుస్తాను అని చెప్పి ఆయన ఇచ్చిండట. ఇది ఒక వార్త. రైట్, డబ్బు కోసం సోదరి ఘాతకం చేసిందట. సోదరులు ఇద్దరిని చంపిందట. శవాలను మాయం చేసిన వైనం. మృతుల్లో ఒకరు కానిస్టేబుల్. పల్నాడు జిల్లా నకిరికల్లో దారుణ ఘటన వెలుగులోకి. డబ్బు కోసం సొంత అన్నదమ్ములే చంపేసిందట. అసలు మనిషా పశువా? నిజంగానే బతికి ఉంటే ఈ భూమి మీద ఉంటే ఇంకెంతమందిని చంపిద్దా అర్థం కాదు. సొంతం బ్లడ్ రిలేషను, సొంత అన్నని తమ్ముని ఇద్దరు లేపేసిందట. మళ్ళీ వాళ్ళు ఉట్టి మనుషులు, ఒకళ్ళు టీచర్, ఒకళ్ళు కానిస్టేబుల్. మరి ఎంత లౌక్యంగా, దేనికోసం అంటే వాళ్ళ తండ్రి చనిపోతే తండ్రికి సంబంధించిన ఏదో ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయట, వాటిని పంచుకునే కాడ వీళ్ళు అడ్డవనరని లేపేసిందట. ఆర్థిక ప్రయోజనాల కోసం సోదరులిద్దరిని హత్య చేయించిన దారుణ ఘటన ఇది. హత్య చేయడమే కాదు, ఇద్దరి మృతదేహాలను మాయం కూడా చేసిందట. ఇప్పటివరకు లభించలేదు కూడా. హత్యకు గురైన వారిలో ఒకరు కానిస్టేబుల్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నకరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలిరాజు 50కి 3 సంతానం. ఆయన భార్య కొన్నేళ్ల కిందట చనిపోయారు. నకరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాలిరాజు గత జనవరిలో పక్షవాతంతో మృతి, వాళ్ళ నాన్న టీచర్గా పనిచేస్తూ మృతి చెందినట. కుమారుడు గోపికృష్ణ బొల్లపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. 2వ సంతానం కృష్ణవేణి, 3వ సంతానం దుర్గా రామకృష్ణ ఉన్నారు. కుమార్తెకి పెళ్ళి అయినా భర్తను వదిలి ఇంట్లోనే ఉంటుందట. కొడుకులిద్దరికి కూడా వివాహాలైన భార్యలు వారిని వదిలేసి పుట్టింళ్ళకి వెళ్ళిపోయారు. 3 కూడా జీవిత భాగస్వాములను వదిలి పెట్టేశారు. నిందితురాలికి నకిరికల్లో ప్రియుడు ఉన్నట్టు సమాచారం. అది కథ. తండ్రి చనిపోతే దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏదో వచ్చినట్ట. ఇక ప్రియుడు ఆమె కలిసి మరి స్కెచ్ చేసి ఇద్దరు లేపేసినట్టుంది. 3కి పెళ్ళి అయిందట. 3కి ఏమకేమో భర్త లేడు, వాళ్ళిద్దరికి భార్య లేరట. మరి ఈ సైకోతనం ఉంటే ఏడుంటారు ఉంటారు. మొత్తానికి చంపేసింది. శవాలు కూడా కానరానిలేదట. ఇంతపాటి గనురాలు ఉంటే భూమి మీద ఇంకెంతమంది చంపిద్దు వాస్తవంగా. డబ్బుల కోసం ఇంత కక్కుర్తే. సొంత అన్నదమ్ముల్ని ఏంది నువ్వు సాధించి జైల్లో ఉంటావు, చెప్పకూడదు ఏంటమే. కాబట్టి డబ్బుల కోసం మరీ ఇంత
దిగజారద్దు. రైట్. ఇది దిశకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.